आपकी शान को बुलंद कर रहे थे। फिर उसके फ़ौरन बाद इस नात ने उस तकरीर को 4 चांद लगा दिए। बड़ी खुशी हुई इस नात को सुनकर। लेकिन एक दो बातों की तरफ मैं इशारा करना चाहता हूँ। कभी कभी शायरों से गलतियाँ हो जाती, आपकी गलती नहीं, आपके शायर की थोड़ी गलती है, उसकी तरफ इशारा करना बहुत ज़रूरी है। इश्क़ नबी की गलियाँ, लफ्ज़ इश्क़ ये कोई अच्छा लफ्ज़ नहीं है। मोहब्बत है, मवद्दत है, खुल्लत है। अल्लाह ने हज़रत इब्राहीम इस्लाम को और मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को खलील बनाया। मवद्दत ये भी मोहब्बत के लिए बड़ी अच्छी चीज़ है। और इसी तरीके से मोहब्बत ये भी बहुत अच्छा लफ्ज़ है। लेकिन लफ्ज़ इश्क़ ये आशिक माशूक आपस में इस्तेमाल करते हैं, ये इश्क़ है। चनाचे अल्लामा इब्न क़य्यूम रहमतुल्लाह अलैह लिखते हैं, ఇప్పుడు మనం ఉదయం ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఉదయం జోహర్ కన్నా ముందు ఒక 5 టాపిక్స్ మీద గురుగారి దగ్గర ప్రశ్నలు అడగడం జరిగింది, మరియు సమాధానాలు వినడం కూడా జరిగింది. ఇంకొక ప్రశ్న గురుగారు ఏమిటంటే, ప్రతి పని కన్నా ముందు, ప్రతి కార్యం కన్నా ముందు, ఆచరణ కన్నా ముందు సంకల్పం చాలా అవసరం. సంకల్పం లేనిదే మన యొక్క ఆచరణ కూడా అల్లాహ్ దగ్గర స్వీకరించబడదు. అయితే ఇప్పుడు మన ముందు వచ్చినటువంటి నెల ఏదైతే ఉందో రంజాన్ నెల, ఉపవాసాలు ఉంటాము. ఉపవాసం కోసం కూడా సంకల్పం అవసరమా? ఒకవేళ అవసరమైతే ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు చేయాలా? నెల మొత్తానికి కలిపి ఒకేసారి చేయాలా? సంకల్పం ఏ విధంగా ఈ ఒక మాసంలో మేము చేయాలి? సమాధాన నివాసంలో కోరుతున్నాం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఇన్నమల్ అమాలు బిన్నియ్యాత్. ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా, ఏ ఆరాధన చేసినా సంకల్పంపై నిలిచి ఉంటుంది. సంకల్పం మంచిదైతే అది అల్లాహ్ తబారక తఆలా స్వీకరింపబడుద్ది. ఒకవేళ సంకల్పం మంచిది కాకపోతే ఆ కార్యం అల్లాహ్ తఆలా దగ్గర స్వీకరింపబడదు. అయితే రంజాన్ అది కూడా ఒక ఇబాదత్, అది ఒక ఆరాధన. ఉపవాసాలు అది ఒక ఆరాధన. దానికి కూడా సంకల్పం చాలా అవసరం. నవా ఎన్వి అరబిక్ భాషలో అంటారు, దానితోనే నియ్యత్. నవా ఎన్వి నియ్యత్ అంటే హృదయంలో సంకల్పం తీసుకుంటానికి నియ్యత్ అంటారు. నోట్తో చెప్పేదానికి సంకల్పం అన్నారు. సాధారణంగా అందరు కూర్చొని నవైతు అంస్ అన్న అసూమ అంస్ అంటారు. ఇది సంకల్పం కాదు, ఇది బిదాత్. నోట్తో సంకల్పం ఉండదు. ఇది తర్వాత వాళ్ళు ఇస్లాంలో ప్రవేశపెట్టిన ఇది ఒక కార్యమే. కానీ సంకల్పం అనేది ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఆ సంకల్పం ఎప్పుడు చేయాలి? సంకల్పం ప్రతి కార్యానికి, ప్రతి ఆరాధనకి సంకల్పం అవసరం. అయితే ఉపవాసము, సోంకి సంకల్పం ఎప్పుడు చేయాలంటే, సోం సంకల్పం, సోం 2 రకాలైన ఉపవాసాలు ఉన్నాయి మా దగ్గర. ఫరజ్ ఉపవాసం, సున్నత్ ఉపవాసం. సియామే ఫరజ్, సియామే నఫిల్. నఫిల్కి అయితే మనము ఈరోజు నఫిల్ ఉపవాసం పెట్టాలనుకోండి, పొద్దున్నే లేచి సహరీ చేయలేదు పర్వాలేదు, కానీ 7:30కి 8కి ఆ టైం లేచి ఈరోజు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను మనసులో సంకల్పం చేసుకుంటే ఆ రోజు ఉపవాసం పూర్తి అవుతుంది. సహరీ లేకుండా కూడా ఉపవాసం పూర్తి అవుతుంది. అప్పుడప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో వచ్చేవారు. ఉందా ఏమైనా తినటానికి? ఫజర్ తర్వాత ఏమైనా తినటానికి ఉందంటే పెట్టమనేవారు, ఆయన తినేవారు. ఒకవేళ లేదు అని చెప్పారనుకోండి ఇంట్లో వాళ్ళు, అయితే ఇదన్ అన సాయం, అయితే నేను ఈరోజు ఉపవాసం ఉంటాను, ఉపవాసం పూర్తి చేసుకున్నాను. కానీ రంజాన్ నెలలో ఉపవాసం ఉండటానికి సంకల్పం
రాత్రి నుంచే సంకల్పం చేసుకోవాలి. సంకల్పం అంటే హృదయంలో నియత్, అంతవరకు చాలు. ఒకవేళ రాత్రి కూడా సంకల్పం చేసుకోకపోతే మీ ఉపవాసం పూర్తి కాదు. అందుకు రాత్రిపూట చేసుకోవాలి. ఇప్పుడు సెహరీ గురించి. సెహరీ అంటే అర్థం ఏమిటి? సెహరీ యొక్క సమయం, ఉత్తమమైన సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. ఆ తర్వాత సెహరీ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ అజాన్ అయిపోయినట్లయితే మనం తినడం అప్పటికప్పుడే ఆపేయాలా, లేకపోతే ఎలా చేయాలి? సమాధానం ఇస్తారని. సహరీ, దీని గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, తసహరు ఫఇన్న ఫి సుహూరి బరక. మీరు సహరీ చేయండి. या तो रब्बानी साहब को भेज कर आइए या तकरीर से, दोनों में एक काम कर सकते, दोनों नहीं कर सकते. రెండు ఒకేసారి సంకల్పంలో రావు. అదేం చేయాలి, ఇదేం చేయాలి. ఏంటి ఉపాసం పెట్టగలనా? పెట్టచ్చా? పెట్టలేదా? పెట్టలేదా? ఉపాసం పెట్టగలను. చాలామంది ఏమంటారంటే, ఇవాళ సెహరీకి లేగలేకపోయామండి, అందుకని ఇవాళ నేను ఉపాసం లేను. అది చాలా తప్పదు. సెహరీ లేకుండా కూడా ఉపాసం పెట్టుకోవచ్చు. అయితే సెహరీ ఎప్పుడు చేయాలి? దేన్ని సెహరీ అంటారు? రాత్రి తరావీ మనం చదివిస్తాం కదా, చదివచ్చిన తర్వాత సాధారణంగా ఏదో ఒకటి సేకరిస్తాం ఇంటికాడ వచ్చి. కొంతమంది దాన్ని సెహరీ అని అనుకుంటారు. అది సెహరీ కాదు. మామూలుగా అరబ్ దేశంలో మదీనా మక్కాలో మేము ఉమ్రాకి వెళ్తాం కదా, అక్కడ చూస్తాము. చాలామంది ఏం చేస్తారంటే ఇఫ్తారీ హరంలోనే చేసుకుంటారు. మంచి ఇఫ్తారీ దొరుకుద్ది. ఇక అలాగే తరావీ చదువుకుంటారు. చదివిన తర్వాత ఇంటికి వెళ్తూ 1 గంట ఆ 2 ఒకేసారి భోజనం చేస్తారు. ఇక నిద్రపోతారు. పొద్దున్నే ఉపవాసం పూర్తి చేసేసుకుంటారు. అది కూడా సెహరీ కాదు. అది కూడా సెహరీ కాదు. సెహరీ గురించి ఏమన్నారంటే, సెహరీ లాస్ట్ వరకు చేయండి, ఆఖరి క్షణం వరకు చేయండి. సెహరీ మీరు తొందరగా చేసుకోకూడదు, లాస్ట్ మూమెంట్లో చేయండి. అందుకని కొందరు ఏం చేస్తారంటే, అరబ్బు నేను చూశాను, ఫజర్ అజాన్ కంటే ముందు లేచి మామూలుగా ఒక 3 లేదా 5 ఖర్జూర పళ్ళు తిని పెరుగు కానీ లేదా నీళ్లు కానీ ఇస్తారు. దాన్ని సెహరీ అనుకుంటారు. అల్హమ్దులిల్లాహ్, సెహరీ అయిపోయింది. సెహరీ అంటే కడుపు నిండా భోజనం చేసిందే సెహరీ కాదు. మీరు ఫజర్ అజాన్ కంటే ముందు లేచి 2-3 ఖర్జూరం కాలు తిని నీళ్ళు తాగితే అది కూడా సెహరీ. అందులో కూడా అల్లాహ్ తబారక వ తఆలా బర్కత్ ఇస్తాడు. ఏది అయినా కానీ మనము లాస్ట్ మూమెంట్లో సెహరీ చేయాలి. ఇక సెహరీ చేస్తూ అజాన్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు కంటిన్యూగా తింటూ ఉంటే నబీ కరీం శాస్త్రం గారు ఏమన్నారంటే, మీరు మీ అవసరం పూర్తి చేసుకొని అప్పుడు ఆపండి. పళ్ళల్లో భోజనం ఉంది, తింటూ ఉన్నారు, అజాన్ అయిపోయింది, వెంటనే అటు పడేసి లేచేంత అవసరం లేదు. మీరేం చేయాలి? మీ అవసరం ఎంత ఉందో అంత తీసుకుని దాన్ని వదలండి. అంతేగాని ఇక అజాన్ అయిపోయింది వెంటనే మళ్ళీ ప్లేట్లో ఇంకా పట్టించుకున్నాం, దానికి పర్మిషన్ లేదు. విన్నారా? దానికి పర్మిషన్ లేదు. ఒకసారి ఏమిటంటే, మనం సెహరీ తింటూ వెళ్ళాం, ఇంకా టైం ఉంది అనుకున్నాం, గడియాన్ని చూసే టైం ఎప్పుడు అయిపోయింది. మీరు మర్చిపోయి తింటే పర్వాలేదు. ఒకవేళ టైం అయిపోయింది తెలిసిన తర్వాత కూడా ఏదో టీ ఏదో తాగాలి లేదా ఏమైనా టాబ్లెట్ వేసుకోవాలంటే అది కుదరదు. మీరు కళ్ళారా చూశారు, టైం అయిపోయింది, ఇక సెహరీ నా తర్వాత ఏది తినే ఏది త్రాగే అవకాశం లేదు, అంతలో ఆపుకోవాలి. తింటూ ఉండగా మీ ప్లేట్లో ఉంది, మీ గ్లాసులో నీళ్ళు ఉంది, మీ గ్లాసులో టీ ఉంది,
అప్పుడు అదాన్ అయింది, వెంటనే దాన్ని మానేవద్దు, దాన్ని మీ అవసరం తీర్చుకున్న తర్వాత దాన్ని మానేయాలి, అప్పుడు సహరీ పూర్తవుద్ది. ఈ విధంగా సహరీ తసహరు ఫఇన్న ఫి సుహూరి బర్క, మీరు సహరీ చేయండి, సహరీలో మీకోసం అల్లాహ్ తబారక తఆలా బర్కత్ రాసి పెట్టాడు. సహరీ చేసి పూర్తి చేసే అవకాశం చాలా సులువుగా అయిపోతుంది. సహరీ లేకుండా మీరు ఉపవాసం చేస్తే దానికి మనం తేడా చూస్తానంటాం. హదా సల్లల్లాహు అలైహి వసల్లం. గురువుగారు, ఇంకో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ఇఫ్తియార్ చేపించండి, మీకు పుణ్యం లభిస్తుంది. ఇదే రకంగా ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్నాము, సెహరీ దావత్లు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సెహరీ దావత్ ఎవరైతే ఇస్తున్నారో అది కూడా ఇఫ్తార్ దావత్ ప్రకారంగానా, దీనికి దాని మధ్య వ్యత్యాసం ఉందా? అదే రకంగా ఎవరైనా వ్యక్తి రాత్రి తమ యొక్క భార్యతో సంభోగం చేశాడు, ఇంకొకటి 2-3 కల్పిస్తేలా మీరు ఒక్కొక్క ప్రశ్న పెట్టండి, ఇన్షాల్లా దానికి జవాబు ఇద్దాం. సహరీ ఇఫ్తారీ ఈ రెండు ఎవరికైనా చేపిస్తే పుణ్యం తప్పకుండా దొరుకుద్ది. ఎందుకంటే మీరు ఒక అవసరం ఉన్న వాడికి భోజనం తినిపిస్తున్నారు. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇఫ్తారీ గురించి ఒక మాట చెప్పి ఉన్నారు. మీరు ఒక ఉపవాసం పెట్టిన తర్వాత సహరీ కోసం ఒక ఖర్జూరం పండు కానీ ఒక ఏదో చిన్న పండు కానీ ఏదో ఒకటి ఇచ్చి ఇఫ్తార్ ఇచ్చారనుకోండి, దానికి అల్లాహ్ తబారక తఆలా మీకు పుణ్యం ఇస్తాడు. కానీ ఒక మనిషికి మీరు పూర్తిగా కడుపు నిండా తినిపించారనుకోండి, కడుపు నిండా తినిపిస్తే అతను పెట్టిన ఉపవాసానికి ఎంత పుణ్యం దొరికిందో అంత పుణ్యం మీకు కూడా దొరుకుతుంది. ఇఫ్తారీ గురించి చెప్పారు కానీ సహరీ గురించి ఇలాంటి హదీసు రాలేదు. సహరీ గురించి సహరీ చేపిస్తే మీకు ప్రత్యేకమైన పుణ్యం ఉందని దాని గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఏ హదీసు రాలేదు. దానికి కూడా పుణ్యం ఉంది. మామూలుగా ఒక పేదవాడికి లేదా ఒక అవసరం ఉన్న వాడికి తినిపిస్తే పుణ్యం ఉంది కదా, అలాంటి పుణ్యం మీకు దొరుకుద్ది. కానీ ఏ విధంగా అయితే ఇఫ్తారీ గురించి కంపల్సరీ చెప్తారో అలాంటి పుణ్యం దొరకదు. కానీ సెహరీకు సంబంధించి ఒక ప్రశ్న, పురుషుడు ఒకవేళ రాత్రిలో తన భార్యతో సంభోగం చేస్తాడు, మరి ఉదయం లేచినప్పుడు సెహరీ కోసమే చాలా తక్కువ టైం ఉంటుంది. అలాంటి సమయంలో ముందుగా గుసుల్ చేయాలా లేకపోతే సెహరీ తినాలా? అదేవిధంగా ఒక స్త్రీ ఎవరికైతే హైద్ వస్తుంటుందో ఫజర్ కన్నా ముందు సమయంలో అది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అలాంటి బహిష్టు గల స్త్రీ ఉపవాసం ఉండాలని సంకల్పించుకొని సెహరీ చేయొచ్చా లేకపోతే ఉపవాసం ఉండటానికి వీలు లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే సాధారణంగా మన ఇళ్ళల్లో జరిగేది, స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి, సంభోగం వాళ్ళ అవసరం. ప్రత్యేకంగా రాత్రిపూటే ఈ కార్యం జరుగుతూ ఉంటుంది. పొద్దున్నే లేచారు, సహరీ టైం అయిపోయింది, ఇక సహరీ చేయాలా గుసులు చేయాలి, రెండింటికి టైం ఉంటే ముందు గుసులు చేయాలి, తర్వాత సహరీ చేసుకోవాలి. ఒకవేళ ఒక్కదానిగా టైం ఉంది, ఇమ్మ సహరీ ఇమ్మ గుసులు, అప్పుడు ఏం చేయాలి? ముందు సహరీ చేసుకోవాలి, తర్వాత గుసులు చేసి నమాజ్ చేసుకోవాలి. ఇలాంటి సమస్య పురుషునికి రావచ్చు లేదా స్త్రీ కూడా రావచ్చు. ఇకపోతే మహవారి బ్రేక్ టైము అయిపోయింది. ఎందుకంటే బ్రేక్ టైంలో ఉపవాసాలు వదిలేస్తారు, అది తెలిసిన మాటే కదా. ఇక రాత్రి కూడా బ్రేక్ పూర్తి అయిపోయింది. పొద్దున్నే లేచి చూస్తే సుభానంగా పవిత్రంగా ఉంది. ఇప్పుడు టైం లేదు, వసూలు చేస్తే సహరీ దొరకదు. సహరీ చేస్తే వసూలు అవ్వదు. అప్పుడు సహరీ చేసుకొని
తర్వాత వసూలు చేసుకుని నమాజ్ చేసుకోవాలి. ఇదే పద్ధతి అవలంబించాలి. గురుగారు, సెహరీ గురించి ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇఫ్తార్ గురించి ప్రశ్న ఏమిటంటే, ఇఫ్తార్ దేన్ని అంటారు? ఇఫ్తార్ యొక్క సమయం ఎప్పుడు? ఎందుకంటే ఇప్పుడు సహజంగా మనం చూస్తున్నాము, ఒకే చోట ఖమ్మంలోనే 4 మస్జిదులు ఉన్నాయి. 4 మస్జిద్లో రకరకాలుగా టైమింగ్లు మీద అజాన్ వస్తుంటుంది. ఇప్పుడు మనం దేన్ని ఫాలో అవ్వాలి? అదేవిధంగా ఇఫ్తార్ కన్నా ముందు ఏదన్నా దువా పఠించాలా? ప్రత్యేకించి సమాధానం ఇవ్వగలని ఆశిస్తున్నాను. ఇఫ్తారీ గురించి, ఇఫ్తారీ ఏంటంటే అఫ్తర్ సాయిము, రోజుదార్ రోజా ఖోల్ దియా, రోజా ఖతం కర్ దియా. సౌం, రోజా, ఉపవాసం అంతమించే టయానికి ఇఫ్తారీ అంటారు. నేను దొరికితే మీరు సేకరించి ఇఫ్తారీ చేసుకోండి. ఏమీ లేకపోతే ఫఖత్ అఫ్తర సాయి. హదీస్లో ఏమొచ్చింది? ఈ సూర్యుడు ఇటు నుంచి ఉదయించి అటు అస్తమిస్తే, అస్తమించగానే ఒక సాయం ఉపవాసం పెట్టినారు, ఉపవాసం పూర్తి చేసుకున్నట్టే. కాకపోతే సంకల్పం ఉంటుంది, నా ఉపవాసం పూర్తి అయిపోయింది. ఇక్కడ వెళ్ళారు, మీకు ఒక వాటర్ కూడా లేదు, కనీసం ఉప్పు నోట్లో పెట్టుకున్నా అది ఉపవాసం పూర్తయింది. ఉపవాసం టైం అయిపోయింది, ఇఫ్తారీ ఎలాగైనా చేయాలి, ఏదో నోట్లో పెట్టుకోకూడదు. తినే వస్తువు నోట్లో పెట్టుకోవాలి. ఒకవేళ నోట్లో ఏమి పెట్టబోయినా మీ ఇఫ్తారీ పూర్తి అయిపోతుంది. సూర్యుడు అస్తమిస్తే వెంటనే. కాకపోతే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు ఇఫ్తారీ చేసేటప్పుడు మీరు తొందరపడండి. ఎందుకంటే యూదులు ఇఫ్తారీ చేసే సమయంలో లేట్ చేసేవాడు, చాలా ఓర్పు సహనం చూపించేవాళ్ళు. ఇప్పుడు దాకా పొద్దుంచి ఇప్పుడు దాకా అన్నాం కదా, ఇంకా కొద్దిసేపు ఉండిపోదాం, 2 నిమిషాలు 3 నిమిషాలు, ఇది మనకు జాయజ్ కాదు. మనం అనుకోకుండా అయిపోతే అది వేరే సంగతి. మనం టైం చూడలేదు, టైం అయిపోయింది, మనం ఇఫ్తారీ సంకల్పం కూడా చేయలేదు, ఏమీ తినలేదు, ఇఫ్తారీ అయిపోయింది. కానీ నీకు తెలిసింది, కనబడుతుంది, సూర్యుడు అస్తమించాడు, అయినా కానీ ఇంకొక నిమిషం ఆగితే ఎలా ఉంటుంది? 2 నిమిషాలు 3 నిమిషాలు. ఈ విధంగా మనము లేట్ చేయకూడదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటే, ఇది యూదుల పద్ధతి, యూదులు ఇలాగే చేసేవాడు. ఇఫ్తారీ టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు ఓవర్ పెట్టేవాళ్ళు. ఇది ఇస్లాంలో మనకు సెలవు ఇలాంటిది ఇవ్వలేదు. కాబట్టి వెంటనే ఇప్పుడు అల్హమ్దులిల్లాహ్ మనకు వాట్సాప్లో వచ్చేసింది, మనకు గూగుల్లో మనకు తెలిసిపోతుంది సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడు. వెంటనే మీరు ఒకవేళ మీ మస్జిద్లో అజాన్ ఇవ్వకపోయినా సూర్యుడు అస్తమించాలని మీకు గట్టిగా తెలిసిపోయింది అనుకోండి, వెంటనే మీరు ఇఫ్తారీ చేసుకోవాలి. తెలుసమ్మా, అజాన్ కోసమే ఎదురు చూడకూడదు. అజాన్ అయితేనే ఇఫ్తారీ అని అనుకోకూడదు. ఇప్పుడు ఆ మసీదులో ఒకసారి, ఆ మసీదులో వేరు అజాన్లు అవుతున్నాయి, టైమ్స్ వేరు ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఇఫ్తారీ, మీ సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తున్నాడో మీరు టైం ఒకటి పెట్టుకొని దాని ప్రకారంగా మనము ఇఫ్తారీ చేసుకోవాలి. దీనికి అజాన్తో ఏం సంబంధం లేదు. అజాన్ ఒక చిహ్నం, అయిపోయింది అందరికి చెప్పడానికి అజాన్ ఇస్తారు, కానీ అది ఒక చిహ్నమే. కానీ అసలు టైం అస్తమించగానే సూర్యుడు ఇఫ్తారీ అయిపోతుంది. ఇఫ్తారీ వెంటనే చేసుకోవాలి, లేట్ చేయకూడదు. వల్లాహు అలం బిస్సవాబ్. బారకల్లాహు ఫీకు. గురుగారు, ఇఫ్తార్ గురించి ఇంకో ముఖ్యమైన ప్రశ్న. జనరల్గా మన మస్జిద్లలో ముస్లింలు అయితే ఇఫ్తార్ దావత్ ఎలాగో ఇస్తుంటారు, కానీ ముస్లిం ఇతరులు
ముస్లిమేతరులు చాలా రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీ వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కావాలండి, ఇలాంటి వాళ్ళు ఇఫ్తార్ దావత్ ఇచ్చినప్పుడు ఒక ఉపవాసి ఆ దావత్ను స్వీకరించాలా లేదా? నేను చెప్పినట్టు ఆ దావత్తో ఇఫ్తార్ యొక్క సంబంధం ఏమీ లేదు. ఆ దావత్ వేరుగా పెట్టేయండి, మీ ఇఫ్తారీ మీరు చేసుకోండి. ఆ తర్వాత మామూలుగా దావత్ మీరు ఇది ఒప్పుకోవాలా లేదా ఇక మీ ఇష్టం. అతను ఒక వడ్డీ వ్యాపారస్తుడు, అతను ఏమంటారు ఒక వ్యాపారం, ఎలాంటి వ్యాపారం అంటే ఇస్లాంలో హరామైన వ్యాపారం చేస్తున్నాడు వాడు, అలాంటి వాడు ముస్లిం మనకు దావత్ చెప్తేనే మనం వెళ్ళాం. అదేవిధంగా గైర్ ముస్లిం కూడా అలాంటి దావత్ చెప్తే వెళ్ళకూడదు. కానీ ఇస్లాం ప్రకారం వాళ్ళ సంపద మంచిది అనుకుంటే, మేము వెళ్ళాలనుకుంటే ఆ దావత్కి వెళ్ళొచ్చు, అందులో ఏమి అభ్యంతరం లేదు. రెండే ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్న ఏమిటంటే, ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు ఏమిటి, అలాంటి సమయం వచ్చినప్పుడు చేసే కార్యం ఏమిటి? తినటం, త్రాగటం, సంభోగించటం, ఈ మూడు ప్రత్యేకమైన సామ్ అనే ఉపాసాన్ని భంగం చేసే విషయాలు. ఇక దాని తర్వాత కొన్ని విషయాలు హదీస్లో వచ్చినాయి. అది ఏంటంటే గీబత్. గీబత్ అంటే ఒకరి గురించి తప్పుగా వేరే వాడి ముందు చెప్పుకుంటాం, అది గీబత్ అంటారు. దాని గురించి హదీస్లో వచ్చిందంటే, మీరు ఇఫ్తారీ చేసేసారండి, ఎందుకు మీ సోదరుడు యొక్క మాంసాన్ని వాడు వాడు చనిపోయిన తర్వాత వాడి మాంసాన్ని మీరు తినేసినట్టే గీబత్ చేస్తే. అలాంటి కార్యాలతో మనం దూరం ఉండాలి. కానీ దాంతో మీరు భంగం అయిపోయిందని హెచ్చరించారు, కానీ నిజంగా భంగం కాదు. అలాంటి మాటలు వెళ్ళకూడదు, అలాంటి తప్పులు చేయకూడదు. దాని గురించి హెచ్చరించారు, అంతేగాని దాని గురించి మన ఉపాసం భంగమైపోయింది తర్వాత ఆ ఉపాసం పెట్టుకోవాలి అని అనుకోకూడదు. కానీ మనము జాగ్రత్త పడాలి, ఇలాంటి కార్యాలు మనం చేయకూడదు. ఇప్పుడు మామూలుగా ఎహ్తిలాం అంటారు. ఎహ్తిలాం అంటే సంగమం కాకుండానే మనకు నీళ్ళు వచ్చేసినాయి. ఏదో మీరు నిద్రలో ఏదో చూశారు, జరిగిపోయింది, దానివల్ల కూడా ఉపాసం భంగం కాదు. మీ ఉపాసం మీతో ఉండి మీరు అనుకొని భార్యాభర్తలు సమూహం చేస్తే అది దానికి మరి కఫారా ఇవ్వాలి. కఫారా కూడా చాలా పెద్ద కఫారా. 2 నెలలు వరుసగా ఉపాసాలు ఉండగలరా? లేకపోతే కనీసం 60 మంది మిస్కిల్ని భోజనం పెట్టగలరా? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపాసనలో సంభోగం జరగకుండా దూరం ఉండాలి. ఇన్షాల్లా మన ఉపాసాలన్నీ అల్లాహ్ తబారకాల దగ్గర స్వీకరింపబడతాయి. అంతే. అలాగే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమంటారు, మన ఉపాసన భంగం అయిపోయింది అంటారు. అదేంటంటే ఒళ్ళు మింగేస్తారు. లోపల నుంచి వచ్చిన ఏ విషయం, ఏ వస్తువు అయినా కానీ మళ్ళీ అది లోపల అలాగే వెళ్ళిపోతే మన ఉపాసం భంగం కాదు. కొంతమందికి అలవాటైపోద్ది, అమ్మేసుకుంటా దాహం వచ్చేస్తుంది, నీళ్ళు అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో రాకూడదు. అది మింగటంలో మనకు అందులో తప్పే లేదు. మనము ఉమ్మంతా పొగు చేసి ఒకేసారి మింగాలనుకోండి, అది తప్పు. దానికదే వస్తుంది, వెళ్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించకూడదు. చిన్నపిల్లలు కొత్తగా ఉపాసన ఉంటే అది చేస్తూ ఉంటారు, వాళ్ళు నచ్చి చెప్పాలి. అది దాంతో ప్రమాదం ఏం లేదు, దాని మీద అలాగా వదిలేయాలి.
అల్లాహు ఆలం ఇస్తారు. గురువుగారు ఇంకొక ప్రశ్న ఏమిటంటే, ఉపవాస స్థితిలో ఎదురయ్యే హెల్త్ ఇష్యూస్, ఎవరన్నా ఎక్కువ ఆరోగ్యం పారైపోయిన తర్వాత ఆ యొక్క తమ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఆ ఉపవాసాన్ని వదిలిపోయాలి? ఆ రకంగానే ఉపవాస స్థితిలో మనం హెల్త్ కోసం ఏ విషయాలు తీసుకోవచ్చు, ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఇంకా ఏదైనా, మరియు దేని ద్వారా మనం తమను తాను జాగ్రత్త పరచుకోవాలి? సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాను. శరీరం గురించి మన శరీరం కాపాడుకోవాలి. ఉదాహరణకి వాంతి అవుతుంది, వాంతో దానికి అదే అయిపోయింది అనుకోండి, ఉపవాసం భంగం కాదు. మనం కావాలని వాంతి చేయించామనుకోండి, లోపల వెళ్ళేసి ఏమైనా సేకరించి అది ఉపవాసాన్ని భంగం చేసేస్తుంది, మళ్ళీ ఇంకోసారి ఉపవాసం ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా జ్వరం వచ్చింది, జ్వరం బాగా పెరిగిపోయింది, మీరు వదిలేసి తర్వాత ఉపవాసం పూర్తి చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఉలమాలు పర్మిషన్ ఇచ్చారంటే జ్వరం కోసం ఇంజెక్షన్ తీసుకోవచ్చు. ఇంజెక్షన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆహారానికి బదులుగా ఇంజెక్షన్ తీసుకుంటారు, అది నిషేధం. ఆహారానికి బదులుగా ఇంజెక్షన్ తీసుకుంటారు, అది నిషేధం. కానీ జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ తీసుకుంటే దానికి అది తీసుకోవచ్చు, అందులో ప్రమాదం ఏమీ లేదు. ఆ ఇంజెక్షన్ ఎలాంటిదో ముందు డాక్టర్తో సలహా తీసుకుని అప్పుడు తీసుకోవాలి, అంతేగాని మనకు సరైన ఇది ఏమందంటే మీరు ఆ అవకాశం అనేది తర్వాత పెట్టుకోండి, పర్వాలేదు. కానీ ఈ విధంగా మనము చికిత్స చేసేటప్పుడు వీటన్నిటిని మనం కొద్దిగా జాగ్రత్తలు వహించి, సదకతుల్ ఫిత్ర్ ఏదైతే మనం పండగ కన్నా ముందు ఇస్తుంటామో దాని యొక్క సమయం ఏమిటి, దానిలో ఏమి ఇవ్వటం ఉత్తమము, ఎవరికి ఇవ్వటం ఉత్తమము, ఈ 3 విషయాలు తెలియజేస్తారని అనుకుంటున్నాను. సదకతుల్ ఫిత్ర్ తుఅమల్ లిస్సాయిమ్ తత్హీరన్ లిస్సాయిమి తౌబతన్ లిల్ మసాకీన్. దీనికి అర్థం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, సదకతుల్ ఫిత్ర్ ఇస్తున్నారు, అది పేదల కోసం ఆహారం, మన ఉపవాసన కోసం దాన్ని తుహరతన్ అంటే దాన్ని క్లీన్ చేసేది, పవిత్రంగా మార్చేది ఈ సదకతుల్ ఫిత్ర్. అయితే ఎవరి మీద విధి? ప్రతి ముస్లిం పైన విధి. ఎవరి దగ్గర అయితే రోజు తినే ఆహారం కంటే ఎక్కువ ఉంది, ఇంకో వేరే వాళ్ళకి ఇవ్వగలిగే ఆహారం ఉంటే అలాంటి వాళ్ళు సదకతుల్ ఫిత్ర్ ఇవ్వాలి. అది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిపై విధి. సహాబా రిజవానుల్లాహి అలైహిం అజ్మాయిన్ కడుపులో ఉన్న బాలికలకు కూడా, పసిబిడ్డల గురించి కూడా సదకతుల్ ఫిత్ర్ ఇచ్చేవారు. అయితే సదకతుల్ ఫిత్ర్ మనం అందరము ఇంట్లో నుంచి సదకతుల్ ఫిత్ర్ తీసామనుకోండి, తీస్తే చాలామంది పేదల ఇంట్లో సదకతుల్ ఫిత్ర్ చేరుద్ది. అందులో నుంచి వాళ్ళు తీసి మళ్ళీ నిరుపేదలకి వాళ్ళు ఇవ్వగలరు. అయితే ప్రతి ఒక్కరి తరపున ఇచ్చే సదకానే సదకతుల్ ఫిత్ర్ అంట. చాలామంది జకాత్ ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి అది అని ఇదిని షరతులు పెట్టారు. అలాంటి షరతులు ఏమి. ఒక పేదవాడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి 4 పక్కల నుంచి సదకతుల్ ఫిత్ర్ వస్తుంది, అందులోంచి ఒక సదకతుల్ ఫిత్ర్ తీసి ఆ తరపున వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా సదకతుల్ ఫిత్ర్ అది ఆహారమే, మనం ఏదైతే తిన్నామో అదే తీసి ఇవ్వాలి. చాలామంది ఇన్ని రూపాయలని
పెట్టేస్తారు, అది చక్కని రూపాయలు తీసి డబ్బులు తీసి ఇస్తుంటారు. అది పద్ధతి కాదు. అది వేరే వేరే సదఖాలు చేసుకోవచ్చు, దాన ధర్మాలు చేసుకోవచ్చు. కానీ సదఖతుల్ ఫిత్ర్ వచ్చేటప్పటికి అది ఒక షియార్ అన్నమాట. అందరికీ తెలియాలి, ఈ రంజాన్ ముగిస్తున్నాము, ఉపాసాలు అల్లాహ్ దేవరని మనం పెట్టుకున్నాము, దానికి మనము శుక్రియా చెప్పుతూ అల్లాహ్ తబారకి పేదవారికి పెంచి పెడుతున్నాము. ఒకవేళ పేదవారి ఇంట్లో ఏమీ లేకపోతే, ఇవ్వలేకపోతే దానిని మనం బలవంతంగా తీసే అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి, ఇచ్చేయాలి. అది ఒక రోజు ముందు కూడా ఇవ్వవచ్చు, కానీ అది సున్నత్ కాదు. సున్నత్ ఏదంటే పండుగ రాత్రి దాన్ని తీయాలి, పొద్దున్నే పేదవారికి పంచిపెట్టేయాలి, లేకపోతే రాత్రి కూడా పంచిపెట్టవచ్చు. అంటే ఉపాసాలు పూర్తి అయిన తర్వాత ఆ సదఖతులు తీయాలి, తీసి మనము ఈద్ నమాజ్కి వెళ్ళక ముందే పేదవారికి చేరిపోవాలి. దాన్నే సదఖతుల్ ఫిత్ర్ అంటారు. ఒక రోజు ముందు తీసినా తీసుకోవచ్చు, కానీ ఆ రాత్రి ఇస్తాం, అదే ఉత్తమం. అల్లాహు ఆలం చేస్తున్నారు. అంతేనా, ఇంకా ఉందా? గురుగారు, చిన్న ప్రశ్న ఏమిటంటే, సదఖతుల్ ఫిత్ర్ తర్వాత ఈదుల్ ఫిత్ర్ పండగ నమాజ్, దీని అర్థం ఏమిటి? దీని యొక్క ఉద్దేశం ఏమిటి? నమాజ్ చేస్తాను వెళ్తున్నాం, ఆ రోజు పండగ ఉపవాసాలు 30 లేదా 29 ఉపవాసాలు పూర్తి అయిన తర్వాత అది ఎందుకు వెళ్తున్నాం అంటే అల్లాహ్ తాలాకి శుక్ర్, థ్యాంక్స్ చెప్పుకోవటానికి వెళ్తాం. ఆ ప్రతిఫలం అల్లాహ్ తబారకాలతో సేకరిస్తానికి వెళ్తున్నాం. మనము ప్రశాంతంగా అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్, అల్లాహ్ యొక్క గొప్పతనం చెప్పుతూ మనము ఇంటి నుంచి బయలుదేరుతాము, ఈద్గా వెళ్తాము, ప్రశాంతంగా నమాజ్ చేసుకుని అది తిరిగి వస్తాం. ఇది మన పండుగలు. వేరే వారి పండుగలు ఎంత అందరి ఉంటుంది, ఎంత ధూమ్ ధామ్ బాజా భజంతరి ఉంటుంది, తాగి గంతులేస్తారు. అదే పరిస్థితి మనం ఉరుసులో కూడా చూస్తాం. ఉరుస్ చేస్తారు కదా దర్గాల దగ్గర, వాళ్ళది కూడా అదే పరిస్థితి చూస్తున్నాం. ఈ దర్గాలు కానీ, ఈ బాబాలు కానీ, ఈ ఉరుసులు కానీ ఇస్లాంలో మొత్తం అంతా నిషేధం, హరాం, జాయిజ్ లేదు. అందుకని మేము చేస్తున్నాము. ఆ పండుగలకి అల్లాహ్ తబారక తఆలా నిర్ణయించిన రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ చాలా తేడా ఉంది. అల్లాహ్ తబారక తఆలా ఇచ్చిన పండుగలు చాలా ప్రశాంతంగా మనం చేసుకుంటున్నాము. అలాంటి పండుగలు ఎవరు ఆపే హక్కు లేదు. అది మన హక్కు, అది మనం పూర్తి చేసుకుంటున్నాము. రంజాన్లో కూడా అల్హమ్దులిల్లా 30 ఉపవాసాలు పూర్తి చేసుకున్న తర్వాత, లేదా 29 పూర్తి చేసిన, 30 పూర్తి చేసిన అల్లాహ్ తబారక తఆలా 30 ఉపవాసాలకి పూర్తి పుణ్యం ఇస్తాడు. ఆ ప్రతిఫలం పొందటానికి అల్లాహ్ తబారక తఆలాకి మనకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మనం మైదానంలో వెళ్తాము. అల్లాహ్ తబారక తఆలా ముందు మనం దుఆలు చేసుకుంటాము. మళ్ళీ అల్లాహ్ తబారక తఆలా యొక్క గొప్పతనం చెప్పుకుంటూ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ చెప్పుకుంటూ మరి ఇంటికి వస్తాం. అల్లాహు ఆలం బిస్సవాబ్. గురుగారు, రంజాన్ నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేటి నెల షవ్వాల్ నెల. షవ్వాల్ నెలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే 6 రోజులు నఫిల్ ఉపవాసాలు ఉంటారో వారికి 1 సంవత్సరపు పాపాలు క్షమించబడతాయని వివరించడం జరిగింది. అయితే ఈ యొక్క ఉపవాసాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి? మొత్తం ఒకేసారి పెట్టాలా, లేకపోతే రోజు మార్చి రోజు నెల మొత్తంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చా? హదీస్లో ఏమొచ్చిందంటే, మన్ సామ రంజాన థుమ్మ అతబఅ ఔ యుత్బిఉ సిత్తన్ మిన షవ్వాల్ కఅన్నహు సామ దహర కుల్లహు ఔ కమా ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం. హదీస్లో ఏముందంటే, ఎవరైతే 30 ఉపవాసాలు పూర్తి చేసుకుంటారో, దాంతోపాటు ఇంకా 6 ఉపవాసాలు ఉంటాడో, అతనికి పూర్తి జీవితం ఉపవాసాలు ఉన్నట్టు వారికి పుణ్యాలు దొరుకుతాయి. ఎందుకంటే ఒక్కొక్క ఉపవాసం
దాన్ని 10 పాలు చేయాలి. ఎందుకంటే మన సంవత్సరంలో 360 రోజులు ఉన్నాయి. ఇక్కడ 36 రోజులు ఉపాసన ఉంటున్నాము. ఒక్కొక్క ఉపాసము 10 ఉపాసానికి మనం లెక్క పెట్టుకుంటే ఈ విధంగా జీవితాంతరం ఉపాసన పెట్టుకున్నంత పుణ్యం మనకు లభ్యమవుతుంది. ఆ తర్వాత ఇక అది ఒకేసారి ఉండాలా లేకపోతే బదిలీ వెళ్ళి ఉండొచ్చా? ఉత్తమమైన పద్ధతి ఏంటంటే ఒకేసారి రంజాన్ వెంటనే పూర్తి చేయాలి. ఒకవేళ మనకు అలా చేసే అవకాశం లేదనుకోండి, విడివిడిగా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ షవ్వాల్ నెలలోనే పూర్తి చేసుకోవాలి. అది అల్లాహ్ తబారక తఆలా దగ్గర స్వీకరింపబడతాయి. కఅన్న సామ దహరకుల్లా మొత్తం జీవితాంతం ఉపాసన ఉన్నంత పుణ్యం అల్లాహ్ తబారక తఆలా మనకు ఇస్తాడు. అల్లాహు అలం బిస్సవాబ్. గురుగారు, అయితే 24వ అంశం ఈరోజు ఎవరైతే ఉపవాసాలు పెట్టలేకపోతారో, ఆరోగ్యం బాగలేకపోయినా కానీ, స్త్రీల యొక్క భీష్టి రోజులు ఉండటం వలన కానీ, ఏదో ఒక రకంగా ఒకవేళ ఉపవాసాలు ఉండలేకపోయినప్పుడు ఆ ఉపవాసాలు ఎప్పుడు ఖజా చేయాలి, దాని యొక్క సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది వివరించగలరని ఆశిస్తున్నాను. ఉపాసన నెల ముగించిన తర్వాత మళ్ళీ ఉపవాసం నెల వచ్చే వరకు కూడా దానికి సమయం ఉంది. కాకపోతే మనము ఎప్పుడు కఫారా ఇవ్వాలి, ఎప్పుడు మనము ఉపాసన ఉండి దాన్ని పూర్తి చేయాలి అన్న మాట ఒకటి మా ముందు సమస్య వస్తుంది. అప్పుడు మనకు ఆరోగ్యం లేదా మన ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, అల్లాహ్ తబారక అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలి. అది 2 రకాలుగా ఉంటుంది. మొదటి, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మళ్ళీ అనారోగ్యమైన తర్వాత మళ్ళీ ఆరోగ్యం దొరుకుతుంది. చిన్న జ్వరం వచ్చింది, ఏదో ఒకటి, అలాంటి రోగాల్లో మనము దాన్ని ఖజా చేసుకోవాల్సిందే. కొన్ని రోగాలు ఉంటాయి, ఇక రోగం వచ్చిన తర్వాత ఇక తగ్గే పనే లేదు. ముసలోళ్ళు అయిపోయారు, బెడ్ మీద పడిపోయారు, ఇక లేసే మళ్ళీ ఉపాసం పెట్టే అవకాశం లేకపోయింది. అప్పుడు మనము కఫారా ఇవ్వాలి. కఫారా ఉతాము మిస్కీన్, ఒక్కొక్క ఉపాసం బదులుగా ఒక మిస్కీన్ని మనము భోజనం పెట్టాలి, కడుపు నిండా భోజనం పెట్టాలి. ఒక మిస్కీన్ సాధారణంగా మనం ఏం చేస్తామంటే, మనం ఉపాసం ఉండలేకపోతే ఎవరో ఒకరిని ఉపాసం పెట్టిస్తాము, సెహరీ ఇస్తాము. కానీ అది మీరు ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ఇస్తే అల్లాహ్ తబారక స్వీకరిస్తారు, దానిలో ఇది లేదు. కానీ ఒక ఉపాసం బదులుగా అల్లాహ్ తబారక ఖురాన్లో చెప్పారంటే, మిన్ ఔసతి మా తుతిమూన్, మీరు ఏమి తిన్నారో అందులో నుంచి మీరు ఎక్కువ బిర్యానీ కాదు, మామూలు ఫుడ్ కాదు, మధ్యాంతర ఫుడ్ మీరు ఇవ్వండి అన్నాడు. ఒక్కొక్క ఉపాసం బదులుగా ఒక మిస్కిన్ని భోజనం పెట్టాలి. ఇది ఒకటి. ఆ తర్వాత ఇక లేడీస్ ఉన్నారు, లేడీస్కి పెళ్లి వస్తుంది, కొన్ని రోజులు వాళ్ళు ఉపాసాలు వదిలేస్తారు. వారికి ఖచ్చితంగా మిగతా రోజుల్లో ఉపాసాలు పూర్తి చేసుకోవాలి. ఇకపోతే గర్భవతి లేదా పాలు పెట్టే తల్లి, వీళ్ళేం చేయాలంటే దీనికి ఉలమాలు 2 అభిప్రాయాలు పెట్టారు. ఒకటి ఏంటంటే కఫారా ఇచ్చేస్తే చాలు. కొందరు అన్నారంటే కఫారా ఇచ్చేయండి, ఒకవేళ అల్లాహ్ తబారక తఆలా మీకు ఓపిక ఇస్తే మళ్ళీ ఉపాసాలు పెట్టుకోవడానికి ఆ ఉపాసాలు కూడా పూర్తి చేసుకోండి. కానీ కొద్దిగా కష్టమే. ఎందుకంటే గర్భవతి ఒకసారి మొత్తం 30 రోజులు కూడా వదిలేసి వస్తుంది. అదే నేను పాలు పెట్టే తల్లి, అది మొత్తం వదిలేసి వస్తుంది. అప్పుడు మనము కఫారా ఇస్తే ఇన్షాల్లా సరిపోద్ది. కానీ ట్రై చేయాలి, ఎంతవరకు ఉపాసాలు పెట్టగలిగితే పెట్టాలి. కానీ కఫారా ఇన్షాల్లా సరిపోద్ది. కఫారా కానీ పీరియడ్లో తప్పనిసరిగా వేరే రోజుల్లో ఉండాలి. ఆ రోజులు ఎప్పుడంటే రంజాన్ విన్న తర్వాత మళ్ళీ రంజాన్ మొదలయ్యేంత వరకు మనం ఎప్పుడైనా బదులు రోజాలు మనం పెట్టుకోవచ్చు. హాదా వసల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మঈన్. అల్లాహు ఆలం బిస్సవాబ్. అల్హమ్దులిల్లా, ఈ రోజు చివరి
ప్రశ్న చివరి అంశము, గురుగారు ఒక మనిషి ఖజా రోజా పెట్టాల్సి ఉంది కానీ చనిపోయాడు. ఇలా చనిపోయిన వ్యక్తి ఏవైతే ఖజా రోజు మిగిలించాడో ఆ ఖజా రోజులు ఎవరు పెట్టాలి, లేకపోతే దానికి ఇక ప్రత్యేక మార్గం ఏమైనా ఉందా, వివరించగలని ఆశిస్తున్నాను. బారకల్లాహు ఫీక్. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. మీ మీద ఉపవాసం పెట్టే బాధ్యత ఉండిపోయింది, కానీ అల్లాహ్ తబారక తఆలా మరణం ఇచ్చేసాడు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని మనం అల్లాహ్ దగ్గర వెళ్ళిపోయాం. కానీ ఆ రోజు ఆ ఉపవాసం ఎవరు పూర్తి చేయాలి? కఫారా ఇచ్చేస్తే సరిపోద్దా? నబీ కరీం సహీ హదీస్లో ఉంది, నబీ కరీం సల్లల్లాహు అలైహి దగ్గర వచ్చి ఒక సహాబీ అడిగారు, నా తండ్రి చనిపోయాడండి, ఆయన మీద ఉపవాసాలు ఉండిపోయింది, ఏం చేయాలి అంటే అప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీ తండ్రి మీద ఏదైనా అప్పు, డబ్బుల అప్పు ఉంటే ఏం చేసేవాడు? తీర్చేవాడు కదా. అదేవిధంగా ఈ ఉపాసాలు కూడా తీసుకోవాలి, నువ్వు ఉపాసాలు పెట్టాలి, వారస్తులు ఆ ఉపాసాలు పూర్తి చేయాలి. మన ఇస్లాం పద్ధతి ప్రకారము ఆరాధన రెండు రకాలు. ఒకటి డబ్బులు ఖర్చు పెట్టే ఆరాధన, రెండోది మన శారీరకంగా చేసే ఆరాధన. రెండు రకాలు. శారీరకంగా చేసే ఆరాధనలు ఒకడికి బదులుగా చేసే అవకాశం లేదు, కానీ ఇది శారీరకమే కదా ఉపవాసం, కానీ ఇది చేయాలి. దీని గురించే హదీస్లో వచ్చింది, నీ తండ్రి ఒకవేళ అప్పు వదిలిపెడితే నువ్వు దానికి పూర్తి చెయ్యవా అంటే నేను చేస్తాను, అయితే నువ్వు కూడా చెయ్యి. ఈ విధంగా ఏ ఉపవాసాలు అయితే మీరు రంజాన్ ఉపవాసాలు కానీ, నజర్ అంటారు కొంతమంది, ఏమంటారు కానీ నజర్, నేను ఫలానా 2-3 ఉపవాసాలు ఉండాలని ఒక నజర్ చేసుకున్నారు, అలాంటి ఉపవాసాలు ఏమైనా ఉండిపోతే వారస్తులు దాన్ని పూర్తి చేసేయాలి. ఇంకా ఆరాధన రెండు రకాలు చెప్పాను కదా. మామూలుగా ధనం ఖర్చు పెట్టే ఆరాధన చనిపోయిన వాళ్ళ తరఫున చేయవచ్చు, ఎందుకంటే దాని ఫలితం పేదవాళ్ళకి ఉంది, పేదవాళ్ళు దాంతో ఇది లాభం పొందుతారు, అందుకు దీంట్లో అవకాశం ఇవ్వబడింది. కానీ శారీరకంగా కష్టపడే ఆరాధన, ఇది నమాజ్ ఉంది లేదా ఖురాన్ పఠిస్తూ ఉంది, ఇది వాళ్ళ తరపున చనిపోయిన వాళ్ళ తరపున చేసే అనుమతి లేదు. కానీ ఉపాసాలు మట్టుకు దీని గురించి మనకు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అవకాశం ఇచ్చారు. చనిపోయిన వారి తరపున మనం ఉపవాసాలు పెట్టి అది దాన్ని పూర్తి చేసుకోవాలి. హదా వసల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మഈన్.